పుష్కరాలు వారం రోజులకి చేరుకున్నాయి. అయినా గోదావరి పుష్కర ఘాట్ల దగ్గర మాత్రం భక్తుల రద్దీ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. పగలు రేయి అనే తేడా లేకుండా పుష్కర స్నానాలు కొనసాగుతూ ఉన్నాయి. రాజమండ్రిలో అన్ని ఘాట్లలో కూడా భక్తుల సందడి నెలకొని ఉంది. పూర్తి డీటెయిల్స్ ని పాపయ్య మనకు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పాపయ్య, చెప్పండి, రాజమండ్రిలో భక్తుల రద్దీ ఏ విధంగా కొనసాగుతూ ఉంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఇవ్వండి. అఖండ గోదావరి మహాపుష్కరాలు అన్నాడు 7వ రోజు సోమవారం కావడంతో భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా పుష్కర్ ఘాట్లన్నీ కూడా భక్తుల రద్దీతో కిటకిటలాడిపోతున్నాయి. మనం పుష్కర్ ఘాట్లో ఉన్నాం. రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ప్రస్తుతం భక్తులు చూస్తే ఇక్కడ పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం కూడా రాజమండ్రిలోనే పుణ్యస్నానం ఆచరిస్తేనే పుష్కరాల్లో పుణ్యం వస్తుంది అన్న విధంగా ప్రచారం కల్పిస్తుండటంతో పశ్చిమ గోదావరి కన్నా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలోనే భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మనం చూస్తే ఇక్కడ పుష్కర్ ఘాట్లో కిటకిట్ల ఉదయం నుంచి కూడా కిటకిటలాడిపోతుంది. అయితే శనివారం నాడు ట్రాన్స్పోర్ట్ మొత్తం రహదారులన్నీ స్తంభించిపోవడంతో ప్రస్తుతం మాత్రం ప్రజలంతా ట్రైన్లు బస్సుల ద్వారానే ఎక్కువ ఆశిస్తూ వాటి ద్వారానే ఇక్కడికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు 2.5 కోట్ల మంది పైగా పుణ్యస్నానాలు ఆచరించినప్పటికీ దాంట్లో కేవలం 50 లక్షల మంది మాత్రమే పశ్చిమ గోదావరి జిల్లాలో స్నానం ఆచరించగా మిగతా 2 కోట్ల మంది తూర్పుగోదావరి జిల్లాలో స్నానం ఆచరించినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. పెద్ద ఎత్తున తరలి వస్తున్న భక్తుల రద్దీని తట్టుకునేందుకు ప్రభుత్వం కూడా తగిన పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. మహిళలంతా కూడా గోదావరి తల్లికి హారతలు ఇవ్వడంతో పాటుగా వాయనాలు తమ మొక్కులు చెల్లించుకుంటూ పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు పెద్ద ఎత్తున. మనం చూస్తున్నాం వీరంతా కూడా పసుపు కుంకుమ జాకెట్తో వాయనం చెల్లింపు జరుపుతున్నారు. వీరంతా ఉదయం నుంచి కూడా 7వ రోజు సోమవారం పుణ్యప్రదమైన రోజు కావడంతో నిన్న ఆదివారం కన్నా ఈ రోజు ఎక్కువగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల రాకను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం మజ్జిగ ప్యాకెట్లు, మంచినీరు వంటి సౌకర్యాలు పెద్ద ఎత్తున కల్పించింది. భక్తులకు ఎటువంటి ఆటంకం లేకుండా ఇది జరుగుతుంది. అదేవిధంగా ఆర్టీసీ బస్సుల్లో సీట్ లేకుండా నుంచొని ప్రయాణించే వారికి ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూడా కల్పించింది. మిగిలిన జిల్లాల్లోని పుష్కర నగర్లో ఆహార పదార్థాలతో పాటుగా భోజన వసతి, చిన్నపిల్లలకు పాలు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. దారి పొడుగున హైవేల వెంబడి కూడా ఈ వసతి సౌకర్యం కల్పించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈరోజు చూస్తే కనుక రోజు రోజుకి ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో భక్తులు రోజు రోజుకి పెరుగుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. మొత్తం 6 కోట్ల పైగా 4 కోట్లు వస్తారనుకున్న ప్రజలు 6 కోట్లు చేరే అవకాశం కనిపిస్తుంది. తమకు మొదటి రోజు దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పటికీ ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి గోదావరి పుష్కర స్నానాలు ఆచరిస్తున్నారని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అయితే ఇక్కడ గత 7 రోజులుగా కొన్ని కోట్ల మంది స్నానాలు ఆచరణతో నీరు మొత్తం పూర్తిగా కలుషితమైంది. స్నానాలు చేసిన వారికి పుణ్యానికి బదులుగా జబ్బులు అంటుకునే ప్రమాదం కనిపిస్తుంది. మొత్తం పసుపు కుంకుమ వంటి రసాయనాలతో కూడిన పదార్థాలన్నీ నీళ్ళలో కలిపివేయడంతో నీరన్నీ పూర్తిగా కలుషితమైనవి. అదేవిధంగా బురద నీరు కూడా చేరడంతో స్నానాలు చేసిన వారికి దురదలు, ఒళ్ళు మంటలు, కళ్ళు మంటలు వస్తున్నాయి. అదేవిధంగా చిన్నపిల్లలకైతే డయేరియా వంటి ప్రబలే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నప్పటికీ పెద్ద సంఖ్యలో పిల్లలు ఏడాది నిండని చిన్నారులు సైతం బలవంతంగా తెచ్చి ఈ నీళ్లలో ముంచుతున్నారు. దీంతో వాళ్ళు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్నారు. చిన్నారులు ఏడాది నిండని చిన్నారులను ప్రధానంగా అటువంటి వారు చేయొద్దని కూడా డాక్టర్లు హెచ్చరిస్తున్నప్పటికీ పెద్దలు ఇక్కడ మానుకోవడం లేదు. అదేవిధంగా గోదావరిలో పుణ్యస్నానం ఆచరించిన వెంటనే తిరిగి మంచినీళ్ళతో వెంటనే స్నానం చేయండి, లేకపోతే ఈ కొలి బ్యాక్టీరియా ఒకటి ఉంది నీళ్ళలో విపరీతంగా పెరిగిపోయిందని వైద్యులు చెబుతున్నారు. భక్తులు కూడా వెంటనే పుణ్యస్నానాలు ఆచరించబడగా 3 నిమిషాలకు మించి ఈ నీళ్ళల్లో ఉండవద్దు, లేదంటే ప్రమాదం కొని తెచ్చుకున్న వారు అవుతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మనం చూస్తున్నాం గోదావరి ఒడ్డున ఉన్నటువంటి రాజమండ్రి పుష్కర ఘాట్ మొత్తం కిటకిటలాడిపోతుంది. కొద్దిసేపటి క్రితమే గవర్నర్ నరసింహన్ దంపతులు కూడా విఐపి ఘాట్లో పుణ్యస్నానం ఆచరించి వెళ్లారు. డీజీపీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులంతా కూడా రాజమండ్రిలోనే కూర్చొని మొత్తం పర్యవేక్షిస్తున్నారు. ఈరోజు సింగపూర్ బృందం ఈశ్వరన్ నాయకత్వంలో రాజమండ్రి చేరుకుంది. కొద్దిసేపట్లోనే రాష్ట్ర ప్రభుత్వం భేటీ అయ్యి కోర్ క్యాపిటల్కి సంబంధించి నివేదికను అందజేయనున్నది. సాయంత్రం 7 గంటలకు జరిగే గోదావరి అఖండ హారతి కార్యక్రమంలో సింగపూర్ బృందంతో పాటు ముఖ్యమంత్రి కూడా ఇదే పుష్కర్ ఘాట్లో హారతి కార్యక్రమానికి హాజరవుతున్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వస్తున్నప్పటికీ రైళ్లన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి. ముఖ్యంగా గోదావరి 870కి పైగా ప్రత్యేక రైళ్లను
రైల్వే శాఖ నడుపుతున్నప్పటికీ రైళ్లన్నీ కూడా కిటకిటలాడిపోతున్నాయి. ప్రతి రైలు కూడా 5 నుంచి 6 గంటలు ఆలస్యంగా నడుస్తుంది. ముఖ్యంగా కేవలం రాజమండ్రి వేదికగా ప్రభుత్వం ప్రచారం కల్పిస్తుండటంతో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలంతా కూడా రాజమండ్రికే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. చిన్న పెద్ద తేడా అనేక బాధలు పడుతున్నప్పటికి కూడా రాజమండ్రి వేదికగానే తరలి వస్తుండటంతో ఇక్కడ పరిస్థితి చాలా రద్దీగా మారింది. రాజమండ్రి పుష్కర్ ఘాట్లకు సంబంధించి ఇది పరిస్థితి. మమతా.